चम्पककुसेसय पाटलाना गन्धादिवाससुरभिस्मिशिरो मृदुश्च त्वां सेवते मरुददृश्य वपुर्महात्मन् श्रीसूर्यदैवत विभो तव सुप्रभातम् स्वामिन्नदप्रवृजिनापः पुष्करिण्यां स्नाता प्रपूतमनसस्मृतिवत्मनिष्ठाः गायन्ति साममधुरं ऋषितुल्यविप्राः श्रीहर्षवल्यधिपते तव सुप्रभातम् रम्माग्रहण्यवितौ कलभाषिणीनां वीणानिनादकलतामृतभव्यगानम् संश्रूयते भवदनन्तगुणानुबन्धी श्रीसूर्यदैवत विभो तव सुप्रभातम् गोपाङ्गनादति विमन्थनमञ्जुघोषः सद्ब्रह्मचारि मुखनिर्गतमन्त्रपाठः प्राबोधिकीमपि करोति तवाद्य सेवां प्रत्यक्षदैवत विभो तव सुप्रभातम् प्रत्यूषरागसु मनोहर पुष्करिण्यां किञ्चिद्विकासकमलोद्गत भृङ्गराजिः भीतान्तकारकणिकेव हठात् प्रयाति श्रीहर्षवल्यधिपते तव सुप्रभातम् हे लोकबान्धव कृपाकर चित्प्रदायिन् विश्वस्य लोचन भवं परिरक्षणार्थम् आर्भावतीर्न जनताखिलतापहारिन् प्रत्यक्ष दैवत विभो तव सुप्रभातम् जगन्नाथेन संक्लुप्तां सूर्यदेव प्रबोधिनीं प्रातर्नित्यं पठेद्यस्तः स सूर्यस्य दयां भजेत् रामा रामा ఆ రామరాజ్య వైభవాన్ని వర్ణిస్తూ ఎన్నెన్ని విశేషాలు మనవి చేశాడు మహర్షి వాల్మీకి. ఆయన అంటాడు కదా, రామో రామో రామ ఇతి ప్రజానామభవన్ కథా రామభూతం జగదభూత్ రామే రాజ్యం ప్రశాసతి. రాముడు రాజ్యాన్ని పాలిస్తున్న ఆ కాలంలో రామో రామో రామ ఇతి, రాముడు 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 అనుకుంటూ ఏదైనా ఒక ధర్మ నిర్ణయం చేయవలసి వస్తే రాముడు, ఏదైనా ఒక సంక్లిష్టమైన పరిస్థితి ఏర్పడితే పరిష్కారాన్ని ఆలోచించవలసి వస్తే రాముడు ఎలా చేశాడు, రాముడు ఏం చెప్పాడు, రాముడు ఎలా ఆలోచించాడు, రాముడు ఎలా ప్రవర్తించాడు అని నిరంతరము రామమయమైన జీవనాన్ని గడిపిన ఆ అయోధ్య నగర ప్రజల కారణంగా ఆ నగరం అంతా రామమయమైపోయింది. ఆ నగరమే కాదు, ఈ అయోధ్య నగరాన్ని ఒక ఆదర్శంగా భావించి జగమంతా కూడా రామమయమైపోయింది. రామభూతం జగదభూత్. ఎందువల్ల? రాముడు రాజ్య పాలనను ఒక పదవిగా భావించలేదు, ఒక అధికారంగా అనుకోలేదు. ప్రజల రూపంలో కనపడుతున్న పరమేశ్వరుణ్ణి సేవించడానికి ఈ రాజ్య పదవి ఒక చక్కని ఆధారం అని భావించాడు. అందువల్లనే వాల్మీకి మహర్షి రామో రాజ్యముపాసీత్వా బ్రహ్మలోకం గమిష్యతి. రాముడు రాజ్యాన్ని పరిపాలించలేదట, రాజ్యము రూపంలో ప్రజల రూపంలో కనపడుతున్న సర్వాంతర్యామిని సంసేవనం చేశాడు, ఉపాసించాడు, ఆరాధించాడు, అర్చించాడు. ఆ ప్రజల రూపంలో కనపడుతున్న ప్రకృతికి, పరమేశ్వర తత్వానికి తను తాను సమర్పణం చేసుకుని అది ఒక సమర్చనంగా లోకానికి ఒక మహోన్నతమైన ఆదర్శంగా చూపించాడు. అందుచేతనే రామచంద్రమూర్తిని విగ్రహవాన్ ధర్మ అన్నాడు భగవాన్ వాల్మీకి. దీనికి ప్రతిధ్వని లాంటి మాట ఉత్తర దేశంలో తన హిందీ భాషలో వెలువడిన రామాయణంతో రామచరిత మానసంతో ప్రజలందరినీ ఉత్తేజపరిచిన సంత్ తులసీదాస్ మర్యాద పురుషోత్తముడు అనే మాట ప్రయోగించాడు. మర్యాద అంటే హద్దు. మానవ జీవితంలో ఏ ఏ సన్నివేశాలలో ఏ హద్దు మేరకు ప్రవర్తించాలి మానవుడు, అది తెలిసి అడుగులో అడుగు వేసి ముందుకు సాగిన మర్యాద పురుషోత్తముడు, మానవోత్తముడు రామచంద్రుడు అని తులసీదాస్ మనస్సులోని భావన.
వాల్మీకి భావించిన, తులసీదాస్ ఆ భావానికి అనుగుణమైన వ్యాఖ్య విశేషాలను అందించిన, రామదాసు అంతరంగం క్షీరసాగరమై పొంగి అంతా రామమయమన్ అన్న మధురమైన మనోహరమైన ఒక దివ్యమైన కీర్తనను గానం చేసిన, ప్రజా హృదయాలలో రామ 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 అనే నామం ఒక మంత్రంలా అనుక్షణము ప్రతిధ్వనించిన, వీటన్నింటికీ కారణం రామనామం, రామరూపం, రామతత్వం. ఈ రామనామము, ఆ రామరూపము, ఈ రామతత్వము కలిసి రామాయణ కథగా లోకంలో శాశ్వతత్వాన్ని పొందాయి. ఏమిటి రామ నామంలో విశేషం అని ఆలోచిస్తే, మరి ఈ సమస్తమైన సృష్టికి మూలం దైవ సంబంధమైన ఒకానొక దివ్యశక్తి. ఆ దివ్యశక్తిని మన భారతీయ సంస్కృతిలో, మనదైన ఒక సంప్రదాయంలో, మన ఆధ్యాత్మిక చింతన లహరిలో మన పెద్దలు బ్రహ్మము అన్నారు. పరబ్రహ్మతత్వం అని దాన్ని వ్యాఖ్యానించుకుంటున్నారు. బ్రహ్మ అనే ధాతువులో నుంచి వచ్చిన మాట. అంటే అంతటా వ్యాపించి ఉన్నది, అంటే సర్వ అంతర్యామి. సృష్టిలో అణువణువు అతడే తప్ప మరొక్కటి కాదు అన్న శక్తి ఏది ఉన్నదో దాన్ని బ్రహ్మ అన్నారు. మనకు పురాణాల్లో కనిపించే 4 ముఖాలు కలిగినవాడు, సత్యలోకంలో ఉండేవాడు, సరస్వతీదేవికి భర్త అయిన ఒక బ్రహ్మ ఉన్నాడు. ఆయన సగుణ రూప బ్రహ్మ, ఒక ఆకారం కలిగినవాడు. ఆయనకు ఒక విధానం ఉన్నది. ఆయన ఒక లోకంలో నివసిస్తాడు. ఆయనకు ఒక భార్య ఉన్నది. ఆయనకు ఒక కుమారుడు ఉన్నాడు, నారదుడు అన్న పేరుతో. ఇలా కాక అవ్యక్తమైన ఒక తత్వానికి బ్రహ్మ అని పేరు. అందుకనే దాన్ని తెలుగులో తెలుసుకోవడానికి వీలుగా తత్వ, తపో, వేద, యోగాలను చెప్పేటప్పుడు బ్రహ్మము అని పిలుచుకోండి అని వ్యాకరణవేత్తలు కూడా ఒక చక్కని వివరణ మనకిచ్చారు. సవరణ అవసరం లేని వివరణ అది. మరి ఆ బ్రహ్మ అనే మాట ఎంత గొప్పదో కొంచెం పలకడానికి కాస్త ఇబ్బందిగా ఉండే మాట. సామాన్యుడు పలకగలిగిన మాట కాదు. అందువల్ల సామాన్యుడు కూడా పలుకడానికి వీలైన మాటగా ఈ బ్రహ్మ అన్న పదం రామగా రూపాంతరం చెందింది అనిపిస్తుంది. బ్రహ్మ అనే 2 అక్షరాలలో దాగి ఉన్న ఆ పదంలోని తత్వము రా మా అనే 2 అక్షరాల్లోకి దిగివచ్చింది. బ్రహ్మ అనే పదం ఎంత గొప్పదో రామ అన్న పదం కూడా అంత గొప్పదే. అయితే మరొక విశేషం, బ్రహ్మ అనే పదం కొంచెం పలకడానికి కష్టంగా ఉంటుంది. కానీ రామ అన్న పదము పలకడానికి చాలా తేలికగా ఉంటుంది. అదే అన్నారు మహాకవులు, వక్తుం నాస్తి శ్రమోల్పోపి శ్రోతుమత్యంత సుందరం. పలకడానికి ఏ విధమైన శ్రమ పడవలసిన అవసరం లేదు. అంత తేలికగా పలుకగలిగిన ఈ రామ అన్న నామం శ్రోతుం అత్యంత సుందరం. వినడానికి చెవికి ఎంత ఇంపుగానో ఉంటుంది. వినసొంపైన ఈ మాట ఏమాత్రం శ్రమ లేకుండా ఉచ్చరించవచ్చు. వక్తుం నాస్తి శ్రమోల్పోపి శ్రోతుమత్యంత సుందరం తథాపి రామ రామేతి తథాపి రామ రామేతి నస్మరంతి దురాశయః. అలాంటి రామనామాన్ని ఒక్కసారి గనక మనస్సులో భావన చేస్తే, నాలుక చివర నిలిపి ఆ నామాన్ని ఉచ్చరించగలిగితే అంతరంగం పరిశుద్ధమవుతుంది. దురాశయాలన్నీ కూడా శాంతిస్తాయి. అతడి మనస్సులో ఏనాడు కూడని ఆలోచనలు అడుగు పెట్టవు. అలా ఒక వ్యక్తిని మహోన్నతుణ్ణి చేయడానికి, ఉదాత్త మానవుడుగా జీవించేందుకు కావలసిన ఒక స్థిర నిశ్చయాన్ని అతని అంతరంగంలో కలిగించడానికి రామనామము ఆధారమవుతున్నది.
परमानन्दा पावन जय जय परमानन्दा సుమతికారుడు అంటున్నాడు, వినదగునెవ్వరు చెప్పినా. ఇప్పుడు మామూలుగానే చాలామందికి ఒక దురలవాటు ఉంటుంది. అవతల మనిషి చెప్తున్నది ఏమిటి అనేది పూర్తిగా వినకుండా తాను మధ్యలో మాట్లాడటం అనే లక్షణం చాలామందికి ఉంటుంది. అలా ఇవాళ మన సెల్ ఫోన్లు వాడే విషయంలో కూడా ఇక్కడ మనమేం మాట్లాడుతున్నాము, అక్కడ తనేం మాట్లాడుతున్నాడు, అవతల మనిషి చెప్పింది పూర్తిగా అయిపోయేంత వరకు ఆగుదాము అనే లక్షణాలు చాలామందికి తక్కువగా ఉంటాయి. ఈ లక్షణం మంచిది కాదు. ముఖ్యంగా ఏమిటంటే ఈ సుమతికారుడు బద్దెన మహాకవి చెప్పినటువంటి ఈ సుమతి పద్యాల ద్వారా ఇచ్చినటువంటి సంకేతాలు ఏవైతే ఉన్నాయో అవి ఎల్ల కాలాలకు కూడా వర్తించే విధంగానే ఉంటాయి. అవి ఎప్పుడో చాలా కొన్ని వందల సంవత్సరాల క్రితం చెప్పిన పద్యాలు ఈ కాలానికి వర్తించవు అనుకోవడం తప్పు. అది సెల్ ఫోన్లో మాట్లాడుకున్నా లేదా ఎదురెదురుగా మాట్లాడుకున్నా ఏదైనా సరే ఎదుటివాడు చెప్పింది పూర్తిగా వినాలి. విన్న తరువాత వేగపడక, వినినంతనే వేగపడక వివరింపదగున్. ఇక్కడ చెప్పేవాడు ఏం చెబుతున్నాడో పూర్తిగా వినాలి. అలాగే విన్న తరువాత వివరించడము అంటే ఎదుటివాడికి మళ్ళీ చెప్పడం అని కాదు ఇక్కడ అర్థం. ఆలోచించాలి. ఆలోచించి కానీ మళ్ళీ ఇది కూడా ఆలోచించడం అనే లక్షణమే. కల్లా నిజము తెలిసిన కల్లా ఆ చెప్పిన దాంట్లో నిజమెంత అబద్ధమెంత అనే వితరణ జ్ఞానం కలిగినటువంటి మనుజుడే, అటువంటి వాడే పో నీతిపరుడు మహిళో సుమతి. ఎవరైనా సరే ఏదైనా చెప్తున్నప్పుడు పూర్తిగా విని తన మనస్సుతో, తన యొక్క తర్కంతో, తన యొక్క హేతువుతో దాన్ని ఆలోచించి అందులో ఉన్నటువంటి మంచి చెడు అబద్ధము నిజము అనేటువంటి లక్షణాలను చూచి గమనించి తన నిర్ణయాన్ని అప్పుడు స్వనిర్ణయంగా తీసుకునేవాడు ఈ భూమి మీద పుట్టిన అతి నీతిపరుడు అని చెప్తున్నాడు సుమతికారుడు. సహజంగానే మనిషి అసహనానికి మారుపేరుగా ఉంటాడు. ఏదైనా సరే విషయాన్ని పూర్తిగా పరిగ్రహించి దాన్ని అన్ని లోతులలోనూ పూర్తిగా గమనించి ముందుకు పోతే తన యొక్క నిర్ణయానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ అటువంటి నిర్ణయంలోనే లోపం కలిగితే మాత్రం మనిషి చాలా ఇబ్బందులకు అయ్యి దెబ్బతినవలసిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు మనము ఒకే కోణంలో వస్తున్నటువంటి మాటల్ని వింటే అవతల కోణాన్ని కూడా మనం దర్శించలేని వాళ్ళం అవుతాం. ఈ కోణాన్ని ఆ కోణాన్ని కూడా సమానంగా స్వీకరించి అందులో ఉన్న మంచి చెడు నిర్ణయించడం అనేదే నీతిపరుడికి లక్షణం అవుతుంది. అటువంటి లక్షణం కలిగిన వాడు నీతిపరుడు. వాడు తన జీవితంలోనే కాదు ఏదైనా నిర్ణయాధికారం కలిగినప్పుడు కూడా ఎదుటి మనుషుల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తాడు అని చెప్పడంలోని అంతరార్థం ఇది. ఇందులో ఉన్నటువంటి తెలుగు పదాలకు వచ్చేటప్పటికి వేగపడటము అంటే తొందరపడకుండా ఉంటాం. వేగపడటం అంటే తొందరపడటం, వేగపడక అంటే తొందరపడకుండా, వివరింపదగున్ వివరించడము అంటే ఎదుటివాడికి చెప్పడం అనే అర్థం వస్తుంది. అలాగే తనలో తాను వితర్కించుకోవడము అనే అర్థం కూడా వస్తుంది. ఎదుటివాడికి చెప్పడము వివరించడమే, తనను తాను ఆలోచించుకోవడం కూడా వివరణే. అలాగే కని అంటే చూచి, సహజంగానే అమ్మాయి అబ్బాయిని కన్నది అంటారు. కనడం ఏమిటి? కనడం అంటే చూడటం. తన బిడ్డను ఎప్పుడైతే తల్లి చూస్తుందో, తనకు తెలియదు కదా పాపం, చాలా కష్టపడి ప్రసవిస్తుంది. ఆ తర్వాత తన బిడ్డ ముఖాన్ని చూస్తుంది ఆ తల్లి. కాబట్టి ఎప్పుడైతే తల్లి తన కంటి చూపుతో బిడ్డను చూస్తుందో అది కనడం. ఇది చూడటం అనే లెక్క వస్తుంది. కల్లా అంటే అబద్ధం, నిజం అంటే నిజం. ఇవి రెండు తెలిసిన వాడే. మనుజుడు అంటే మనుష్యుడు, మనిషిని మనుజుడు అని కూడా
అనొచ్చు. నీతిపరుడు అంటే న్యాయం కలిగిన వాడు. మంచి చెడు ఈ రెంటి మధ్యలో ఉన్నటువంటి భేదం, ఇటువంటి వాటిని తర్కించగలిగినటువంటి మంచివాడు, అటువంటి వాడు నీతిపరుడు అంటున్నాడు సుమతి. జగతి నిర్వీర్యము, నీ కిరణాలే ఈ సృష్టికాధారము. ఓ భాస్కరా దినకరా సూర్యనారాయణ, ఓ భాస్కరా దినకరా సూర్యనారాయణ. కనరాదు కనకంబు అయినా, నీ నెలవు కాకున్న ఇల మనుగడేసున్న మును ముందు నినే కొలుతుమయ్యా. ధర్మార్థ కామాలు పురుషార్థమూలాలు, ధర్మార్థ కామాలు పురుషార్థమూలాలు నెరవేరు నీ కరుణ ఉన్నా. ఓ సూర్యనారాయణ, నీవు లేకున్న ఈ జగతి నిర్వీర్యము, నీ కిరణాలే ఈ సృష్టికాధారము. ఓ భాస్కరా దినకరా సూర్యనారాయణ, ఓ భాస్కరా దినకరా సూర్యనారాయణ. చైతన్య శిఖ నీవు, చలనాధిపతి నీవు, భవబంధమీడేసు ఓ భాస్కరా. రగిలేటి రవి నీవు, రాత్రంత కవి నీవు, పద్మాక్షి ప్రియ బాంధవా దినకరా. కలతలను కడతేర్చు శుభములను చేకూర్చు, కలతలను కడతేర్చు శుభములను చేకూర్చు పరమాత్మ నిను శరణమన్నా. ఓ సూర్యనారాయణ, నీవు లేకున్న ఈ జగతి నిర్వీర్యము, నీ కిరణాలే ఈ సృష్టికాధారము.